అగ్ని పరీక్ష ఈరోజు ఎపిసోడ్లో ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేసినారనమాట. అదే ఎల్లో కార్డ్. ఆ ఎల్లో కార్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదంటే, ఎవరికైనా ఎల్లో కార్డ్ 2 టైమ్స్ చూపిస్తే వాళ్ళు డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతారు. ఈరోజు పెట్టిన టాస్క్లు బుద్ధి బలం సంబంధించిన టాస్క్లు అనమాట. కొన్ని ఇమేజెస్ చూపించినారు స్క్రీన్ మీద. దాంట్లో వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అడిగినారు. పర్ఫెక్ట్గా ఎవరు ఆన్సర్ చెప్తారో వాళ్ళు ది బెస్ట్ టీమ్ అని మొత్తం టోటల్గా 3 టీమ్స్గా డివైడ్ చేసినారు. సో ఆ సోదంతా నేను మీకు చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకంటే అది చూసినంతసేపు నాకు అనిపించింది వరెస్ట్ ఎపిసోడ్ అనిపించింది. బట్ వీడియోలు చేయడం కోసం నేనైతే చూడడం జరిగింది. ఓవరాల్గా ఏమైందంటే 3 టీంల్లో నాగ ప్రశాంత్ టీం అయితే గెలవడం జరిగింది. కాబట్టి నాగ ప్రశాంత్కి ది బెస్ట్ ప్లేయర్ అని స్టార్ బ్యాచ్ అయితే ఇచ్చినారు. సూపర్ బ్రో, ఎందుకంటే టీంని నువ్వు బాగా కోఆర్డినేట్ చేసినావు. టీం కూడా చాలా బాగా ఆడింది. అండ్ వరెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? ఎన్నో రోజుల నుంచి జడ్జెస్ అయితే చాలా అయిపిస్తున్నారు తనకి. చాలామంది పబ్లిక్ కూడా తన మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆయననే మర్యాద మనీష్, ఆయనకి వరెస్ట్ ప్లేయర్ అని ఇచ్చి ఎల్లో కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి ఎల్లో కార్డ్ మర్యాద మనీష్కి వస్తే డైరెక్ట్ ఎలిమినేట్ అనమాట. టోటల్ ఓవరాల్ ఎపిసోడ్ చూసినాక నాకు ఏమనిపించింది అంటే బోరింగ్ ఎపిసోడ్. ఇంతకు మించి ఇందులో ఏమీ లేదు. థ్యాంక్ యూ.